ఆలయ దర్శనం కార్యక్రమానికి స్వాగతం. దసరా హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. ఆశ్వాయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వాయుజ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవి నవరాత్రులు, 10వ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి 3 రోజులు పార్వతీదేవికి, తర్వాతి 3 రోజులు లక్ష్మీదేవికి, తరువాతి 3 రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో పూజలో విద్యార్థులు తమ పుస్తకాలను ఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు. సామాన్యులే కాక యోగులు నవరాత్రుల్లో అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యంగా శాక్తేయులు దీన్ని ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాల్లో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు. అక్షర జ్ఞానాన్ని, అక్షర శ్రీకారాన్ని, అక్షర బీజాన్ని ప్రసాదించే అమ్మవారు జ్ఞాన సరస్వతీదేవి. ఈ సృష్టికి మూలమైన ఆదిపరాశక్తి ఎన్నో అవతారాలు ధరించి తనను కొలిచే భక్తులను నిత్యం కాపాడుకుంటున్న అమ్మవారే ఈ సరస్వతీదేవి. మానవుని జననం జరగగానే దేవతలందరూ ఈ మానవునికి జ్ఞానాన్ని ప్రసాదించే మహాకార్యాన్ని ఆ ఆదిపరాశక్తిని కోరగా, తాను మానవాల్ని కాపాడుకోవడానికి సృష్టిలోని మనుషులకు జ్ఞానాన్ని ఇచ్చే ప్రదాయినిగా అనగా సరస్వతీదేవిగా ఈ భూమండలంపై వెలిసి అక్షర జ్ఞానాన్ని ప్రసాదిస్తానని చెప్పి వాగ్దేవిగా అవతరించి కొలువై పూజలందుకుంటున్న అమ్మవారు భక్తుల చేత పూజలు జరుపుకుంటూ వారి కోరికలను నెరవేరుస్తున్న పుణ్య ఆలయాలు ఎన్నో కలవు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల కేంద్రంలో కొలువై నిత్య పూజలందుకుంటున్న అమ్మవారు ఈ ప్రాంతంలో జ్యోతి రూపంలో భక్తుడి కలలో కనిపించి ఇక్కడ చదువుల తల్లిగా శ్రీ సరస్వతీదేవిగా కొలువై పూజలందుకుంటున్న దివ్య ఆలయం. తనను నిత్యం కొలిచే భక్తులకు అక్షర జ్ఞానాన్ని, చిన్నారులకు అక్షర శ్రీకారాన్ని మెండుగా ప్రసాదించడానికి అమ్మవారు ఈ ప్రదేశంలో కొలువై ఉన్నారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఋగ్వేదం, మార్కండేయ పురాణంలో దేవి మహత్యంలోనూ లోకమాత గురించి పేర్కొన్నారు. వేదాలు, ఉపనిషత్తుల్లోనూ జగన్మాత శక్తి సామర్థ్యాలను అద్భుతంగా వర్ణించారు. దేవి ఉపనిషత్తు శక్తి ఉపనిషత్తుల్లో ముఖమైంది. వేదాలు, ఉపనిషత్తుల్లో జగన్మాత శక్తిని అద్భుతంగా వర్ణించారు. దేవి ఉపనిషత్తు శక్తి ఉపనిషత్తుల్లో ముఖమైంది. త్రిపుర తాపిన్యోపనిషత్తు కూడా ఎంతో ముఖ్యమైందే. ఇందులో శక్తి ఉపాసనా విధులు, శ్రీ విద్యోపాసన, శ్రీచక్ర నిర్మాణం, అందులోని రహస్యాలు, ఇంకా ఎన్నో విధి విధానాలు వివరించారు. అద్భుతమైన శక్తి రూపాలలో ముఖ్యమైంది కాళీ, దుర్గా, పార్వతి, లలిత, సరస్వతి. ఇవి నిత్య పూజలందుకునే శక్తి రూపాలు. వాటిలో వైష్ణవ శక్తి అయిన మహామాయే మహాకాళి. సర్వభూతాలకు లయకారకుడైన మహాకాలుని లయమునర్చే శక్తి కాళి. కాలాన్ని లయింపజేసేది కాళి. సృష్టికి పూర్వమున్న అంధకార రూపమే కాళీ స్వరూపం. దుర్గాదేవి మరో అవతారమే కాళీమాతగా అభివర్ణించారు. నిత్యం వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకొని ఆలయంలోని శ్రీ సరస్వతీదేవి, లక్ష్మీదేవి, లలితాదేవిగా దర్శనమిస్తున్న ముగ్గురమ్మలు మూలపుటమ్ములకు ప్రత్యేక పూజలు జరిపించి కనులారా వీక్షించి పరిపరి విధములుగా వేడుకొని జ్ఞానాన్ని, ధనాన్ని, సంతోషాన్ని ఇవ్వమని వేడుకుంటారు. శ్రీ జ్ఞాన సరస్వతీదేవి అమ్మవారికి జరిగే నిత్య పూజ కైంకర్యాల గురించి, ఆలయ విశిష్టత గురించి, ఇక్కడి స్థల పురాణం గురించి ఆలయ ప్రధాన అర్చకుల మాటల్లో ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం, శ్రీమాత్రే నమః. ఇక్కడి గ్రామంలో వెలిసిన శ్రీ జ్ఞాన సరస్వతీదేవి అమ్మవారి గురించి, ఆలయ విశిష్టత గురించి, స్థల పురాణం గురించి, అలాగే అమ్మవారికి జరిగే నిత్య పూజ కైంకర్యాల గురించి మా భక్తులకు వివరించారు. శ్రీమాత్రే నమః.
జ్ఞాన సరస్వతి దేవాలయం ఈ అమ్మవారు జ్యోతి రూపంలో సాక్షాత్ దర్శనం ఇవ్వడం వల్ల మేము ఈ ఆలయం నిర్మించడం జరిగింది. ఈ ఆలయము ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరియు జ్ఞాన సరస్వతి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ఆలయం నిర్మించడం జరిగింది. ఈ ఆలయానికి ముఖ్యంగా కర్త కర్మ క్రియ నేనే ముందుండి ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. కేవలము ఈ ఆలయం నిర్మించడానికి ₹1 కూడా నా దగ్గర లేదు. అందరి భక్తుల సహకారంతో 14 సంవత్సరాలు కష్టపడి ఈ యొక్క ఆలయము నిర్మించడం జరిగింది. ఈ ఆలయంలో ముఖ్యంగా ప్రధాన దేవత జ్ఞాన సరస్వతి, ఉపాలయాలుగా శ్రీ లక్ష్మీ ఆలయము, లలితాదేవి ఆలయము, విఘ్నేశ్వర స్వామి ఆలయము, పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయము, మానసాదేవి నవగ్రహాలు ఇలా ఈ ఆలయం నిర్మించడం జరిగింది. ఈ ఆలయంలో ముఖ్యంగా విశిష్టత ఏంటంటే శుక్రవారం నాడు ఈ ఆలయంలో ఒక దీపము ప్రమిద వెలిగించి 5 ప్రదక్షిణలు చేసి ఒక మనసులో ఒక కోరిక కోరుకొని వెళ్ళినట్టయితే ఆ కోరిక నెరవేరుతుంది. ఎందుకంటే అమ్మవారు ఇక్కడ జ్యోతి రూపంలో దర్శనమిచ్చింది కాబట్టి ముఖ్యంగా జ్యోతిని వెలిగించడం ఇక్కడ సాంప్రదాయం. అదేవిధంగా ఇక్కడ ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం సాయంకాలం లలితా శాస్త్రనామాలు, వివిధ రోజు అర్చనలు, అమ్మవారి అభిషేకాలు నిత్యం జరుగుతుంటాయి. పౌర్ణమి రోజు మాత్రం అమ్మవారి అభిషేకం ఎంతమంది వస్తే అంతమందితోటి ఈ యొక్క ఆలయంలో వచ్చిన ప్రతి భక్తుని చేత ఈ యొక్క అభిషేకం నిర్వహించబడుతుంది. అదేవిధంగా మధ్యాహ్నం ప్రతి పౌర్ణమికి అన్నదానం భక్తులు ఎవరైతే కానుకగా ఇస్తారో వాటి డబ్బులతోటి కొంతమంది అన్నదానం ముఖ్యం కాబట్టి ఆ అన్నదానాన్ని ఎవరైతే ఇస్తారో వాళ్ళ పేరు మీద ఇక్కడ అన్నదానం నిర్వహించడం జరుగుతుంది. వచ్చిన ప్రతి భక్తులకు అన్నం పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా సాయంకాలం అమ్మవారి శావ ఈ ఆలయం చుట్టూ మాడవీధుల చుట్టూ తిరుగుతుంది. అదేవిధంగా డోలోత్సవం జరుగుతుంది. వివిధ కార్యక్రమాలు ఈ విధంగా జరుగుతాయి. ఎక్కడెక్కడి నుంచో చాలామంది ఈ అమ్మవారిని దర్శించడానికి చాలామంది ఇప్పుడిప్పుడే వస్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క ఆలయంలో మెయిన్ ఏంటంటే అమ్మవారు జ్యోతి రూపంలో దర్శనమిచ్చి అదేవిధంగా అమ్మవారు జ్ఞాన సరస్వతి వీణ మీద ఆమె అభయస్థ ముద్రతోటి ఉంటుంది. ఆ అభయస్థం ఎవరైతే చూస్తారో ఆ అభయస్థం అందరికీ అస్తం ఇచ్చేసి ఆమె ఎవరి కోరికను అయినా నెరవేరుస్తుంది. కాబట్టి ఈ ఆలయాన్ని ప్రతి ఒక్కరు సందర్శించి అమ్మవారి కరుణా కటాక్షాలు ఎల్లవేళలా తీసుకొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని మనస వాచ కోరుకుంటూ ఎస్ఎస్సి భక్తి ఛానల్ వారు ఈరోజు మన ఈ సరస్వతి దేవాలయానికి వచ్చి ఈ కార్యక్రమం నిర్వహించినందుకు వారికి కూడా సదా హృదయపూర్వక నమస్కారాలు, అమ్మవారి ఆశీస్సులు. అమ్మవారికి వార్షిక ఉత్సవాలు ఏ మాసంలో జరుగుతాయి, ఎన్ని రోజులు నిర్వహిస్తారు? ఆ వార్షికోత్సవంలో అమ్మవారికి జరిగే ప్రత్యేక పూజల గురించి మాకు వివరించండి. అమ్మవారి వార్షిక పూజలు అంటే ముఖ్యంగా అమ్మవారి దసరా నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. అదేవిధంగా శ్రావణ మాసంలో లక్ష్మీ అమ్మవారికి కళ్యాణం ఉంటుంది. నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి శ్రావణ మాసంలో. అదేవిధంగా గణేశుడు ఉన్నాడు కాబట్టి విఘ్నేశ్వర స్వామి నవరాత్రులు కూడా జరుగుతాయి. అమ్మవారికి విశేషంగా ప్రతి నెల ఇక్కడ పండుగ రూపంలో ఉత్సవం జరుగుతుంటుంది. అమ్మవారిని ఏ మంత్రంతో పఠిస్తే అక్షర బీజాన్ని మెండుగా ప్రసాదిస్తుంది? ఇక్కడ ఎన్ని మంత్రాలైనా ఉచ్చరించాల్సిన అవసరం లేదండి. ఓం సరస్వతీ దేవి నమః అంటే సరిపోతుంది. ఆ అమ్మ కరుణా కటాక్షాలు ఎల్లవేళలా వచ్చిన వారికి భక్తులకు కలిగిస్తుంది. ప్రతి నిత్యం ఎంతోమంది సుదూరం నుంచి వచ్చి వారు అక్షరాభ్యాసం చేస్తున్నారు. ఆ అక్షరాభ్యాసం చేసే సమయంలో కూడా అమ్మవారు మాకు ఈ రూపంలో కనబడ్డదండి, మాకు ఈ విధంగా కళలో కనబడ్డదని చాలామంది ఇక్కడ వచ్చి చెప్తున్నారు. వారు ఏ కోరికైతే కోరుకుంటే అక్కడ నెరవేరుతుంది. ఎన్ని మంత్రాలు చేయాల్సిన అవసరం లేదు. శ్రీమాత్రే నమః అంటే సరిపోతుంది అమ్మవారికి. భక్తులు ఈ 9 రోజుల్లో అమ్మవారిని 9 రూపాల్లో పూజిస్తూ ఉంటారు. లోక కళ్యాణం కోసం అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో రూపాన్ని ధరించింది. అందువలన అలా అమ్మవారు అవతరించిన రోజున ఆ రూపంతో అమ్మవారిని అలంకరించి ఆ నామంతో ఆరాధిస్తూ ఉంటారు. అలా అమ్మవారు బాలా త్రిపుర సుందరి, గాయత్రి, అన్నపూర్ణ మొదలైన రూపాలతో దర్శనమిస్తూ ఉంటుంది.
ఇలా ఈ నవరాత్రుల సమయంలో ఒక్కో అమ్మవారిని ఆరాధించడం వలన ఒక్కో విశేష ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. మరి నవరాత్రుల్లో దర్శనమిచ్చే అమ్మవారి రూపాలేంటో ఇప్పుడు చూద్దాం. పల పంచామృతాలతో అభిషేకాలు ఎంతో వైభవముగా జరుపుతారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులవుతారు. వాక్బుద్ధి, వివేకం, విద్య, కళలు, విజ్ఞానం వీటన్నింటికీ ఆదిదేవతగా శ్రీ సరస్వతీమాతను పూజిస్తారు. ఈ అమ్మవారు అధికంగా హంసవాహినిగా, వీణావాణిగా, పుస్తకమాలధారినిగా చిత్రింపబడుతుంది. సరస్వతీ వర్ణలలో తెలుపు రంగుకు చెందిన వస్తువుల ప్రాముఖ్యం అధికంగా ఉంటుంది. హిందూ మతంలోని ముఖ్యమైన దేవతామూర్తులలో శ్రీ సరస్వతీదేవి చదువుల తల్లిగా ఆరాధింపబడుతోంది. ఈ దేవి త్రిమూర్తుల్లో ఒకరైన బ్రహ్మదేవుడి దేవేరి. వేదాలు, పురాణాలలో విపులంగా శ్రీ సరస్వతీ నది కూడా ప్రస్తావింపబడింది. కొన్ని పురాణ గాథలు సరస్వతీదేవి, సరస్వతీ నదీ చరిత్రను అనుసంధానిస్తాయి. నవరాత్రి, వసంత పంచమి ఉత్సవాలలో సరస్వతీదేవి ఆరాధన ప్రముఖంగా జరుగుతుంది. పరాశక్తి తొలిగా ధరించిన 5 రూపాల్లో సరస్వతీదేవి అవతారం ఒకటి. ఆ మాత కేవలం చదువుల్నే కాదు, సర్వశక్తి సామర్థ్యాలను తన భక్తులకు ప్రసాదిస్తుందని దేవి భాగవతం 5వ అధ్యాయం వివరిస్తోంది. మహామాయ, భాషా జ్యోతిర్మయి, కళారస హృదయగా సరస్వతీదేవి పూజలందుకుంటోంది. ఋగ్వేదంలోనూ, దేవి భాగవతంలోనూ, బ్రహ్మవైవర్త పురాణంలోనూ, పద్మ పురాణాలలో సరస్వతీదేవి గురించి వివిధ గాథలు ఉన్నాయి. సరస్వతీదేవి అత్యంత రహిత శక్తి స్వరూపిణి అని వివిధ స్తోత్రాల్లో స్తుతించారు. బ్రహ్మ సకల సృష్టికర్త గనుక సరస్వతిని కూడా బ్రహ్మయే సృష్టించాడని, సృష్టి కార్యంలో తనకు తోడుగా ఉండడానికి తన జిహ్యపై ఆమెను ధరించాడని ఒక గాథ. సృష్టి కార్యాన్ని నిర్వహించడానికి బ్రహ్మకు శక్తి స్వరూపిణిగా సరస్వతీ మాతను శ్రీ మాతాదేవి ప్రసాదించిందని దేవి భాగవతం చెబుతోంది. తొలి రోజు శైలపుత్రి. వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృత శేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీం. నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారు త్రిశూలధారిణి అయిన హిమవంతుని కుమార్తెగా, శైలపుత్రికగా నందివాహనంపై భక్తులకు దర్శనమిస్తుంది. శైలపుత్రి దేవికి పాడ్యమి రోజు విశేషంగా సమర్పించే నైవేద్యం పులగం. తొలి రోజు భక్తి శ్రద్ధలతో అమ్మను పూజించి పులగం నివేదించిన వారికి ఆ తల్లి సకల శక్తి సామర్థ్యాలను, యశస్సును మెండుగా అందిస్తుంది. సరస్వతిని బ్రహ్మకు విష్ణువు ఇచ్చాడని మరొక గాథ. జ్ఞాన సరస్వతీదేవి అక్షర శ్రీకారాన్ని ప్రసాదించే అమ్మవారు. జ్ఞాన ప్రసూన్నాంబగా వివిధ ప్రాంతాల్లో కొలువై భక్తులకు అక్షర జ్ఞానాన్ని ఇస్తూ వారి చేత పూజలందుకుంటున్న ఆలయాలు ఎన్నో ఈ పుణ్య భూమండలంపై కలవు. వాటిలో ఇప్పుడు మనం చూస్తున్న జ్ఞాన సరస్వతీదేవి అమ్మవారు భక్తుడి కలలో కనిపించి భక్తులను అనుగ్రహిస్తున్న దివ్య ఆలయమే ఈ ఆలయం. తెలంగాణ రాష్ట్రం చుప్పదండి మండల కేంద్రంలో జ్ఞాన సరస్వతీదేవిగా కొలువై ఉన్న అమ్మవారు ఇక్కడ సాక్షాత్తు జ్యోతి రూపంలో భక్తుడి కలలో కనిపించి నేను ఇక్కడ కొలువై ఉన్నానని చెప్పిన పుణ్య ప్రదేశమే ఈ ఆలయం. ఇక్కడి పరిసరాలు ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతాయి. ఇప్పుడు చొప్పదండిగా పిలుచుకుంటున్న ఈ ప్రదేశం సర్పదండిగా ఉండేదని, ఇక్కడ దక్షుడు యజ్ఞం చేసిన ఆనవాళ్లు, యాగశాల ఇప్పటికీ ఇక్కడ సాక్ష్యాలుగా ఉన్నాయి. అందుకే ఈ ప్రదేశంలో మానసాదేవి ప్రతిమ ఇప్పటికీ భక్తుల చేత పూజలు అందుకుంటోంది. అందుకే ఈ ప్రాంతాన్ని సర్పదండి అని, అలా వాడుకలో చొప్పదండిగా పేరుగాంచింది. ఈ ప్రదేశంలోనే మరో ప్రాముఖ్యమైన ఆలయం కలదు. చాళుక్యుల కాలంలో పూజాధికాలు అందుకున్న శివకేశవాలయాలు ఎంతో ప్రసిద్ధి చెందాయి.
1100 ఏళ్ల చరిత్ర కలిగి ఉన్న గొప్ప పుణ్యక్షేత్రం. ఒకే ఆలయంలో శివకేశవులు ఎదురుగా కొలువై ఉన్న మహిమానిత నిలయం. ఇక్కడ జగజ్జనని సరస్వతీదేవిగా కొలువై ఉండడానికి ఎంతో చరిత్ర దాగి ఉంది. నిత్యం అమ్మవారి పూజల్లో తరించే ఆలయ ప్రధాన అర్చకులు నిత్యం జగన్మాత సేవల్లో పూజల్లో తరిస్తూ ఉండగా ఆయన భక్తికి మెచ్చిన అమ్మవారు ఒకరోజు భక్తుడి స్వప్నంలో సాక్షాత్కరించి తాను ఈ ప్రదేశంలో వాగ్దేవిగా కొలువై పూజలందుకుంటున్నానని చెప్పి మాయమైనట్టుగా చెబుతారు. ఇదంతా కూడా అమ్మవారు జ్యోతి రూపంలో కనబడి చెప్పినట్టుగా భక్తులు తెలుపుతారు. అమ్మవారు పలుమార్లు భక్తుడి కలలో కనిపించి తాను ఎక్కడ వెలిశానో ఆ ప్రదేశాన్ని చూపించి అదృశ్యమవగా తెల్లవారుజామునే అమ్మవారు చూపించిన ప్రదేశాన్ని వెతుకుతూ కొద్ది దూరం వెళ్ళగా ఇప్పుడు ఆలయం ఉన్న ప్రదేశంలో జ్యోతి రూపంలో అమ్మవారు అగుపించగానే సాష్టాంగ నమస్కారం చేసి నమో జగన్మాత శ్రీమాత్రాయ నమః అంటూ ప్రణమిల్లింది. గ్రామంలోని కొద్దిమంది అమ్మవారి భక్తులకు జ్యోతి రూపంలో దర్శనమిచ్చిన విషయాన్ని తెలుపగా అందరూ వెళ్ళి చూడగా అమ్మవారు ప్రియభక్తుడైన ప్రధాన పూజారికి మాత్రమే జ్యోతి రూపంలో అగుపించగా తాను చూస్తున్న దృశ్యాన్ని అక్కడి భక్తులకు తెలుపగా అందరూ నిశ్చేష్టులై అమ్మవారి అనుగ్రహం కలిగిన మీరు ఎంతో అదృష్టవంతులని అమ్మవారి ఉపాసకులుగా గుర్తించి అమ్మవారికి భక్తితో నమస్కరించి ఆలయాన్ని నిర్మించి పూజలు చేయడం ఆరంభించారు. అమ్మవారి చెంతనే సిరుల తల్లి శ్రీ మహాలక్ష్మిని, శ్రీ లలితాదేవిని ప్రతిష్ఠించి పూజలు జరిపించడం ఆరంభించారు. అమ్మవారికి ప్రతి శుక్రవారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపిస్తారు. అర్చకుల సూచనలతో భక్తులు అమ్మవారి పూజల్లో పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులవుతారు. ప్రతి పౌర్ణమి పర్వదినాన అమ్మవారికి ఫలపంచామృతాలతో అభిషేకాలు జరిపి సుగంధ పరిమళభరిత పుష్పమాలికలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పిస్తారు. ఇక్కడి జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారిని వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి దర్శించుకొని ప్రత్యేక పూజలు జరుపుకుంటారు. ఇక్కడి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత వారి అనుభూతిని ఇప్పుడు భక్తుల మాటల్లో తెలుసుకుందాం. నందాల శ్రీధర్ గౌడ్, కరీంనగర్ మాది. నేను ఈ టెంపుల్కు ఒక వన్ వీక్ బ్యాక్ రావడం జరిగింది. ఈ ఆహ్లాదకరమైన వాతావరణం ఇవన్నీ చూసిన తర్వాత మా భజన మండలి తరఫున భజన కార్యక్రమం పెట్టాలనే ఆలోచన రావడంతో ఈ పౌర్ణమి సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి ఈ ఆహ్లాదకర వాతావరణాన్ని మరియు ఈ జనాన్ని సందడిని చూసిన తర్వాత చాలా ప్రశాంతంగా, ఈ వాతావరణం కూడా బాగుంది. సార్, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారిని దర్శించుకోవడానికి ఎప్పుడు వస్తూ ఉంటారా? అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మీకు కలిగే అనుభూతిని మా ప్రేక్షకులకు వివరించండి. నా పేరు రాజ్ కుమార్ అండి. మాది చొప్పదండి గ్రామం అండి. ఇది వాస్తవంగా చెప్పాలంటే 14 సంవత్సరాల నుంచి వెళ్ళి వనవాసం చేసినటువంటి దేవాలయం ఇది. అంటే ఏ విధంగా ప్రతిష్టాపన జరిగింది అనేది కూడా ఎవరికి తెలియనటువంటి విషయం. అంటే ఈ దేవాలయానికి ఒక్క రూపాయి కూడా లేకుండా మొదలుపెట్టినటువంటి దేవాలయం ఇది 14 సంవత్సరాలలో కంప్లీట్ అయ్యి ఇప్పుడు తెలంగాణలో 4వ దేవాలయంగా ఇది జ్ఞాన సరస్వతిది మా దేవాలయం, చొప్పదండి దేవాలయము ఉండడం జరిగింది. మరి అద్భుతమైనటువంటి దేవాలయము. ఎవరు ఎంత మొక్కుకున్నా కూడా వారి మొక్కులు తీర్చేటువంటి దేవాలయం మా జ్ఞాన సరస్వతి దేవాలయం అండి. పక్కన ఎడమ పక్కన లక్ష్మీదేవి ఉన్నారు, కుడి పక్కన మానసదేవి గారు ఉన్నారు, లలితాదేవి గారు ఉన్నారు. మరి ఈ త్రిమూర్తులు అంటే ముగ్గురు అమ్మల మూలపుటమ్మ జ్ఞాన సరస్వతి మాత. అసలు వాస్తవంగా మనకు చదువుకోవాలన్నా కూడా, చదువు రావాలన్నా కూడా ముఖ్యంగా జ్ఞాన సరస్వతి మాతనే ముఖ్యం. కాబట్టి అటువంటి అమ్మవారిని మా చొప్పదండిలో ప్రతిష్టాపన చేయడం అనేది మాకు చాలా గొప్పనైనటువంటి విషయం. నా పేరు వడాల మాధవి. నేను కరీంనగర్ నుంచి వచ్చిన. నేను ఇక్కడికి వచ్చుడు ఫస్ట్ టైం చొప్పదండి మండలం. మా అమ్మ వాళ్ళది చాకుంట. కానీ ఇప్పుడు చూడంగానే నేను ఇంత దగ్గరుండి రాలేదా అన్న బాధాకరంగా అనిపిస్తుంది. నాకు ఇక్కడ చూసి ఈ ఆనందం తట్టుకోలేకపోతున్నా. నాకు ఇక్కడ ఉన్నంతసేపు భజన చేస్తూ ఉంటే అసలు అనుభూతి చెప్పలేకుంటున్నది. ఈ అందరూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అయ్యగారులకు, కమిటీ మెంబర్స్కు, అందరి మహిళలకు నా ఒక హృదయపూర్వక నమస్కారాలు.
అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అమ్మవారిని దర్శించుకున్న తర్వాత అమ్మవారి మహత్యం గురించి, ఆలయ ప్రాశస్త్యం గురించి, అలాగే అమ్మవారికి మీరు మొక్కిన మొక్కు గురించి మా ప్రేక్షకులకు అందించండి. మాది చొప్పదండి గ్రామం, ఇక్కడే మాది. నా పేరు రమాదేవి. మేము మన సరస్వతి జ్ఞాన సరస్వతి సేవాదళం మేము అందరము. అమ్మవారి అంటే ఇక అమ్మవారు మా ఊర్లో వెలిసినందుకు మాత్రం మా జన్మ ధన్యమైందండి. జన్మ ధన్యమైంది. December 9కు స్టార్ట్ అయింది. దేవుడు స్టార్ట్ అయిందంటే ఇప్పుడు మేము ఏది అనుకుంటే అది అమ్మవారు మాకు కొంగు బంగారం అవుతుంది. కొంగు బంగారం అయిపోతుంది. మేము ఏది అన్నా ఏది చేసినా కానీ మాకు అమ్మవారి స్ఫూర్తితోనే అన్ని పనులు చేస్తున్నాం మేము ఇప్పటి వరకు. ప్రతి శుక్రవారం కూడా మేము లలిత సహస్రనామాలు అండ్ భజనలు, పాటలు అన్నీ అమ్మవారికి కృపతోని మేము అన్నీ చేయగలుగుతున్నామండి. ఈరోజు మేమందరము ఒక 280 మందిమి సేవదళం. అందులో అందరం ఎవరికి ఏ ఈగో లేకుండా ఏది లేకుండా అందరం కలిసి మాట్లాడుతూ అన్నీ చేస్తున్నామంటే ఈరోజు అమ్మవారి కృపతోనే చేస్తున్నామండి. పర్తి శ్రీనివాస్, నేను ఇక్కడ వీనాదరి హై స్కూల్ నడిపిస్తూ ఉంటాను. సహజంగా సింహాచలం జగన్మోహన్ స్వామి ఆధ్వర్యంలో మేమంతా కూడా డొనేషన్స్ కలెక్ట్ చేసి ఇక్కడ నిర్వహించడం జరిగింది. సహజంగా నేనైతే ప్రతి పౌర్ణమి రోజు దర్శనం చేసుకుంటాను. అదేవిధంగా మరి సాయంత్రం పూట జరిగేటటువంటి పల్లకి సేవలో కానీ ఉంజల్ సేవలో కానీ పాల్గొంటాం. అంతేకాకుండా మా పిల్లల్ని కూడా ప్రతి పౌర్ణమికి పిల్లల్ని తీసుకొచ్చి దర్శనం కూడా చేయిస్తూ ఉంటాం. మరి ఇక్కడ ఒకటే ప్రతీతి ఏంటంటే కోరిన కోరికలు తీర్చేటటువంటి సరస్వతీ మాత. ముఖ్యంగా ఈ సరస్వతీ మాత యొక్క అనుగ్రహం ఉంటే లక్ష్మీదేవి అదేవిధంగా మిగతా అన్నీ ఉంటాయనేటువంటిది మనం అందరూ చెప్తూ ఉంటారు. కాబట్టి అందుకనే మేమైతే కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా సరస్వతీ మాత తీరుస్తున్నారు. కాబట్టి ప్రతి పౌర్ణమికి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటాం. మా సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం బేగంపేట గ్రామం. నా పేరు వినోద. మా చెల్లె వాళ్ళు ఇక్కడే ఉంటారు చొప్పదండిలో. జ్ఞాన సరస్వతి టెంపుల్ చాలా బాగుంది, ఒకసారి రండి అని అంటే నేను కుదరక రాలేకపోయినా. కానీ ఈరోజు కరీంనగర్ శివరామకృష్ణ భజన మండలి, నీలకంఠ భజన మండలి తరఫున వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ చూసినాక ఇంత బాగుంటుందా అని అనుకున్నాం. బాసరా చూసాము, మన ఇక్కడ హైదరాబాద్ దగ్గర వర్గల్ చూసాము. కానీ ఇంత బాగుంటుందా అని అనుకోలేదు. ఇప్పుడు చూసినాక మళ్ళీ రావాలి అని అనిపిస్తుంది. అనంతసాగర్ సరస్వతి టెంపుల్ చూసాము, కానీ ఎన్ని రోజులు కుదరలేదు. ఇప్పుడు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మవారి అభిషేకంలో భక్తులు ప్రేమగా తీసుకువచ్చిన పాలు, తేనె, పెరుగు, చక్కెర, వివిధ సుగంధ భరితలాలతో అభిషేకాన్ని జరుపుకొని తరిస్తారు. గర్భాలయంలో తేజోవంతముగా రజిత వజ్ర వైడూర్యాలు, మణిమాణిక్యాలు ధరించి దేదివ్యమానముగా శుభాలను ఒసిగే అభయహస్తంతో భక్తులను దీవిస్తున్న అమ్మవారి రూపాన్ని చూసిన భక్తుల మనస్సులో ఓం శ్రీమాత్రే నమః అంటూ మొక్కుకుంటారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు, అమ్మ సరస్వతీమాత మాకు జ్ఞానాన్ని ప్రసాదించి చిన్నారులకు అక్షర శ్రీకారాన్ని మెండుగా ప్రసాదించు తల్లి అని వేడుకుంటారు. తమ చిన్నారులకు అమ్మవారి పాదాల చెంత అక్షరాభ్యాసాన్ని చేయిస్తారు భక్తులు. అమ్మవారి నీడలో అక్షర శ్రీకారం చేస్తే చదువుల్లో, జ్ఞానములో ఉత్తములుగా ఉంటారని, అమ్మ ఆశీస్సులు ఉంటాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. వివిధ ప్రాంతాల నుండి భక్తులు ఆలయానికి చేరుకొని పెద్దవారు, పిల్లలు ఆలయ ప్రదక్షిణ చేస్తారు. ఈ ఆలయంలో 5 ప్రదక్షిణలు చేసి ముగ్గురమ్మలను దర్శించుకుంటే సకల శుభాలు, అష్ట ఐశ్వర్యాలు మెండుగా ప్రసాదిస్తారని భక్తుల నమ్మకం. అచంచలమైన భక్తిభావంతో మహిళలు ప్రతి పౌర్ణమి పర్వదినంన అమ్మవారి చెంత భజనలు చేస్తూ, కోలాటాలు ఆడుతూ భక్తి ప్రపత్తులను చాటుకుంటారు. వివిధ ప్రాంతాల నుండి భజన మండలి వారు ఆలయానికి చేరుకొని అమ్మవారికి జరిగే అభిషేకం, ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారి మెండైన దీవెనలను పొందుతారు. ఈ ఆలయంలో నిత్య పూజాధికాలతో పాటుగా పర్వదినాల్లో ఉగాది పంచాంగ శ్రవణం, సంక్రాంతి, దేవీ నవరాత్రులు, వినాయక నవరాత్రులు, దీపావళి పూజలు ఎంతో ఘనంగా జరుపుతారు. అమ్మవారి వసంత పంచమి వేడుకలు కన్నుల పండుగగా వైభవంగా నిర్వహిస్తారు. గ్రామ ప్రజలు, భక్తులు, వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులు
అమ్మవారి పూజల్లో పాల్గొని తరిస్తారు. నిత్యం అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తుల కోసం ఆలయ నిర్వాహకులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అక్షర జ్ఞానం, అక్షర బీజాన్ని ఇచ్చే జ్ఞాన సరస్వతీదేవిని మనందరం దర్శించుకుందాం. అమ్మవారి మెండైన దీవెనలను పొందుదాం. ఇది ఇవాల్టి ఆలయ దర్శనం. మరొక ఆలయ ఆధ్యాత్మిక కథనంతో మళ్ళీ కలుసుకుందాం ఆలయ దర్శనంలో.